গানসুদা মানা ট্যান্টেক্স রেডিও কার্যক্রমানে খুব ছুঁয়ে দেয়। এই ছিল আজকের আমাদের హలో వెల్కమ్ టు గానసుధా మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరందరూ చక్కగా ట్యూన్ అయిపోయి మా ప్రోగ్రాం వినడానికి రెడీ అయిపోయారనుకుంటున్నానండి. వెల్కమ్ టు 2025. ఇవాళ ఆర్జే ఎవరో తెలియాలి కదండి. ఆర్జే తెలిసే ముందు మీరు టాపిక్ గురించి చెప్పుకుందామా, ఆర్జేల గురించి చెప్పుకుందామా? సో ఫస్ట్ యాక్చువల్గా ఒక విషయం చెప్తాం మనము. చెప్పండి. సో ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరం మరియు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి కదా, సంక్రాంతి వచ్చేసిందండి. భోగి, సంక్రాంతి, కనుమ. అది సో నెక్స్ట్ ఏంటంటే అండి, ఈ సంవత్సరము 2025కి సంవత్సరానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు చంద్ర పొట్టిపాటి గారు. అలానే వారి కార్యవర్గ బృందానికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వెల్కమ్ చెప్దాం వాళ్ళకు కూడా. సో న్యూ టాంటెక్స్ బోర్డు అందరికి కూడా వెల్కమ్ అండి. ఈ సంవత్సరానికి రేడియో చైర్గా వ్యవహరిస్తుంది ఎవరో తెలుసా? మాధవి లోకిరెడ్డి. సో తనకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని మనము మొదలు పెడదాం విత్ అవర్ వండర్ఫుల్ విషెస్ అండి. ఫస్ట్ సో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ అందరికీ. భోగి, సంక్రాంతి, కనుమ విషెస్ అందరికీ అండి. అందరూ కొత్త బట్టలు కొనుక్కొని హ్యాపీగా పిండి వంటలు చేసుకుంటూ మన చక్రాలు, అరిసెలు, అరిసెలు, సకినాలు. సో మన ముందు ఏమేమి అనేది అంటే ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఫుడ్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ చెప్పేసి ఈ సంవత్సరం ఫస్ట్ ప్రోగ్రాము నేను లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి ఆర్జేగా, నేను సాయి ఆర్జే కింద మీకు వచ్చేసామండి. వెల్కమ్ చెప్పుకుంటూ మన ప్రోగ్రామ్కి చూని నవ్వాలంటే మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఓన్లీ స్మాల్ థింగ్ అండి. ఏ డివైస్లో అయినా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే చాలండి. ఈ 1 అవర్ టైము మీకు ఎలా గడిచిపోయిందో మీకే తెలీదు. ఎందుకంటే మేము చేస్తున్నప్పుడు కూడా మాకు తెలియకుండానే అయిపోతుంది. ఎవరైనా అండి రేడియో ఆజాద్ యాప్ పెట్టుకున్నారంటే మన ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవచ్చు, టాంటెక్స్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవచ్చు, చాలా విశేషాలు, కబుర్లు మాట్లాడుకుంటూ ఈ 1 అవర్ సమయం అలా గడిపేద్దామండి. ఓకే, ఈ పాటతో మొదలెడదామా? భోగి. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. శీతల సమయం చేరువ కాగా పక్కన చేరగ వెచ్చగా తెలిసెను. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. పంచకొచ్చెను పదుగురు ఒకటిగా పదము తొక్కెను. పండగ పేరున పాటలొచ్చెను, సందడి చేయగా సమయమిచ్చెను. పిండి వంటలు పిలుపునిచ్చెను, పిల్ల పాపలు పరుగులెట్టెను. సోది చెప్పక సోదమ్మ వచ్చెను, హరికీర్తనల హరిదాసు వచ్చెను.
బగబగ మండే భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. సంక్రాంతి వచ్చింది చూడముచ్చట, శోభలేని ఇల్లు లేదు చూడయచ్చట. స్వాగతాలు పలుకు సిద్ధ కమ్మంటూ వర్తమాను తెచ్చింది భోగి ముందుగా. ఇంటింటి గొప్పిళ్ళు విస్తరించగా, పువ్వులని నవ్వుతూ పులకరించగా. కమ్ముకుంది ఆనందం ఇంట బయట, అందమంతా అలుముకుంది ప్రతి ఇంట. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. శీతల సమయం చేరువ కాగా, పక్కన చేరగ వెచ్చగా తెలిసెను. బగబగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు. వెల్కమ్ బ్యాక్ అండి, వచ్చేసాం. మరి ఈ టాపిక్ ఏంటో మనం చెప్పలేదు లక్ష్మి గారు. ఇవాళ మనం మాట్లాడబోయేది సంక్రాంతి ముచ్చట్లు, మన కొత్త చిగుళ్ళతో, కొత్త ఆశయాలతో, మన కొత్త కొత్త రెజల్యూషన్స్తో న్యూ ఇయర్ బిగిన్ చేస్తాం కదా. మీరేమన్నా అనుకున్నారా న్యూ ఇయర్ రెజల్యూషన్? అనుకున్నాను, కానీ ఎంతవరకు అవుతుందో తర్వాత సంగతి. ముందు అంటే అంటే ఒక 10 పెట్టుకుంటాం, 10లో అట్లీస్ట్ ఒకటన్నా చేస్తాం. నిరాశ పడకుండా మన ఆశ పెట్టుకుని కంటిన్యూ. నేను ప్రతి సంవత్సరం పెట్టుకునేది ఏంటో తెలుసా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అది జరగని పని. బతికించడంలో చాలా ఉంటాం, రెడీగా ఉంటాం. ఇప్పుడు కాసేపు అయ్యాక అసలు రోజు అలాగే అయిపోతుంది. ఓకే ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళ ఓకే 8ంటికి చేద్దాం, 9ంటికి చేద్దాం, అయిపోయి రోజు అయిపోయి వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ యథావిధి అంతే. రన్నింగ్ మనతో ఏంటంటే రన్నింగ్ తో స్టార్ట్ అయిపోతుంది లైఫ్. సో ఆ బిజీ లైఫ్ ఏంటంటే, కానీ ఎప్పుడు అనుకుంటాం కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సాయి ఒక టైం అనేది అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అనే మెడిటేషన్ అనేది చేస్తే హెల్త్కి ఎంత మంచిది అనేది ఇప్పుడు నవడేస్ ప్రూవ్ కూడా అయింది. చాలా స్ట్రెస్ మనకి ఏంటంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ప్రతి దానికి. అంటే ఏదో అయిపోతుందని, అసలు అయినా అవ్వకపోయినా అది ఏమో హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాని మూలంగా ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఇప్పుడు నవడేస్ ఎట్లా అవుతుందంటే, ఎందుకు 25 years కి షుగర్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ నేను వింటున్నాను. డయాబెటీస్ మధ్యనప్పుడు ఐ థింక్ జస్ట్ 22 years హార్ట్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే వర్క్ లోడ్. 22 years కి సో స్టార్టింగ్ జస్ట్ మాస్టర్ చేశాడు, జాయిన్ అయ్యాడు జాబ్ లో, వర్క్ లో ఏదో స్ట్రెస్. సో హీ పాస్. సో 22 years జస్ట్ అంటే హీ డిడ్ంట్ ఈవెన్ లైఫ్ ఎంజాయ్ చేయలేదు అసలు. అండ్ హీ డిడ్ంట్ ఈవెన్ సీ ద లైఫ్. అదేంటంటే వర్క్ లో కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయింది అనేది లాస్ట్ లో ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే, కొంచెం అంటే టీమ్ కొత్తగా జాబ్ చేయటము, ఎక్స్పీరియన్స్ లేకపోవటం, ఇవన్నిటి మీద అంటే ఏదో ఒకటి కారణం, అంటే కారణం వెతుక్కుని రాదు మనతోటి. సో ఇదేంటంటే బ్యాక్ టు బ్యాక్ నడిచేదానికి మనం సొల్యూషన్ వెతుక్కోవాలంటే ఇలా రెజల్యూషన్స్ రాసుకుంటాం. కరెక్ట్. ఆ రెజల్యూషన్ పాయింట్ లో 1 అవుతుందా, 2 అవుతుందా, 3 అన్ని రాసి పెడతాం 12 సూత్రాలు లాగా. సో 12 నెలలకి 12 సూత్రాలు. అంటే ఈ నెల ఇచ్చేద్దాం, ఈ నెల ఇది ఇచ్చేద్దాం, అంటే మనకి ఋతువుల్లో సేమ్ థింగ్ ఇలా చేస్తాము. కానీ ఏదో ఒకటి అవుతుంది, లక్ అవ్వచ్చు. కరెక్ట్. సో రేపు జరగబోయేది మనకి ఏంటంటే, ఈ 3 సంక్రాంతి అనేది మనం ఏంటంటే 3 days, అంటే దసరా ఇవన్నీ కూడా చేస్తారు. సంక్రాంతి అనేది ఫస్ట్ మన నెల, అంటే ఆ నెల పట్టేది జనవరిలో ఎప్పుడు మనకి ఐదర్ 13, 14, 15, 6, 14, 15, 1 month మాత్రము. ఎందుకంటే డిసెంబర్ 15th ఆ టైంలో స్టార్ట్ అవుతుంది, ధనుర్మాసంతో స్టార్ట్ అయ్యి
గోదాదేవి ఇవన్నీ అట్లా అదే. వెంకటేశ్వర అవును, కళ్యాణము అన్ని ఎండ్ అవుతుంది. అదేంటంటే మనకి అంటే సంక్రాంతిని సూర్యుడి పూజతో స్టార్ట్ చేస్తాం ఆ రోజు. భోగి రోజు ఏంటంటే తలస్నానాలు చేసుకుని భోగి మంటలేసి ఎక్కడెక్కడ మనకి అంటే పక్కింట్లో చెక్క ముక్కలు కానీ మన ఇంట్లో ఏదో ఇండియాలో మాత్రము కంపల్సరీగా భోగి మంటలు వేస్తారు విత్ పిడకలు. అవును, ఇవన్నీ కలిపి ఫ్రెండ్ అట్లా మన వాకిట్లో సరదాగా తెల్లవారుజాము. అవును, మీరు పిడకలు అంటే మేము రీసెంట్ గా ఇండియా విజిట్ లో అన్ని అదే కదా అన్ని గొబ్బిళ్ళు చూడడం, ఆ ముగ్గుల మధ్యలో అన్ని అసలు ఎంత సరదాగా అనిపించిందంటే మేము వెళ్ళింది గంగిరెద్దు అది ప్లస్ వస్తాయి, అన్ని వస్తాయి. హరిదాసులు తెచ్చుంటావులే స్వీట్స్, ఎంజాయ్ దట్ అన్నమాట. నేను ఎంజాయ్ చేసేది గంగిరెద్దులు, హరిదాసులు. పొద్దున్నే ఆ కీర్తనలు పాడుతూ జనాలు వెళ్తా ఉంటారు రోడ్డు మీద. ఆ ధనుర్మాసం టైంలో ఆ చలిలో పొద్దున్నే ముగ్గులు వేయడం, గొబ్బిళ్ళు పెట్టడం, గొబ్బిళ్ళ మీద డెకరేషన్లు. అసలు ఎక్కడ చూడు సెలబ్రేషన్స్ అనిపించింది నాకు. డిసెంబరాలు పూలు లేకపోతే మల్లె పూలు, అక్కడ పూలు అసలు సపరేట్ పూలు వస్తాయి మళ్ళీ. అన్ని ఆ సరదా అనేది కలర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో ఉంటే కనుక అందరు విలేజ్ సంక్రాంతి అనగానే ఆల్మోస్ట్ 50% వాళ్ళు విలేజెస్కి వెళ్ళిపోతారు. ఇదొక్క ఫెస్టివల్ మాత్రము కంపల్సరీగా సెలవులు అంటే సెలవులు జస్ట్ హాఫ్ ఇయర్లీ అయిపోతాయి, వెంటనే దే విల్ సంక్రాంతి సెలవులు వస్తాయి కదా చక్కగా. అమ్మమ్మ మోస్ట్లీ అమ్మమ్మ, నేనైతే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేదని సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అంతే సెలవులు వస్తాయా అదే పిలుస్తారు కదా. సంక్రాంతి సెలవులు అది వేరే, అసలు ఆ సెలబ్రేషన్సే వేరు. ఆ పట్లంగాలు వేసుకుని ఓణి లంగా జాకెట్లు వేసుకుని ఆ ఎంజాయ్మెంటే డిఫరెంట్ గా ఉంటుంది అసలు. మాత్రము కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఏంటంటే కనుమగాక ముక్కనం రోజు బయలుదేరేటప్పుడు బాధ అనిపిస్తుంది. అవును, కానీ అన్ని పిండి వంటలు నాకైతే అరిసెలు పెట్టి పంపిస్తారు, బొబ్బర్లు అన్ని. ఇంకా అసలు కొత్త బియ్యము, కొత్త మినువులు, కొత్తవన్నీ ధాన్యాలు మనకి ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ అన్నమాట. పొలం నుంచి రావటము, ఆ చెరుకు గాని అదంతా కూడా అసలు చెరుకు గడ్డలు చూసాము లక్ష్మి గారు. అంటే లారీల్లో వేసుకుని వెళ్తా ఉంటే ఫ్రెష్ చెరుకు రసము మేము ఒకటి లాగేయడం కూడా బండ్లోంచి. అది ఆ తుంటరి పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాము చిన్నప్పుడు. కానీ రేపు చేసేది భోగి అంటే భోగి రోజు మాత్రము పిల్లలకి భోగి పళ్ళు పోస్తా ఉంటారు చిన్న పిల్లలకి, ఆశీస్సులు. విష్ణుమూర్తి అనేది పెద్దవాళ్ళు దిష్టి తీసి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంటది అనమాట. భోగి పళ్ళకి ఒక ప్రాముఖ్యత కూడా ఉంటుందండి. రేగిపళ్ళు, రేగిపళ్ళు అనేది ఇప్పుడు చూడాలి మనం. క్రాన్బెర్రీస్ తో చేస్తున్నారు ఇక్కడ, ఏదో ఒకటి. క్రాన్బెర్రీస్ కూడా దొరకవు ఇప్పుడు, అందుకని ఫ్రీ చేసుకుని మనం చాలా మంది నేను అలానే చేస్తున్నాను. అంటే నాకు అంటే నీకు తెలుసు కదా, ఐ హ్యావ్ 2 గ్రాండ్ కిడ్స్. రేపు మా మనవరాలకి అయితే జస్ట్ 16 months కాబట్టి పాపకి, మనవడికి ఈ రోజు ఐ వాంట్ విష్ హిమ్ లాస్ బట్ మా మనవడి పుట్టినరోజు అనమాట. విష్ హిమ్ హ్యాపీ బర్త్డే. మా వరుణ్కి అందరు బ్లెస్సింగ్స్ అండి. సో భోగి ముందర రోజే పుట్టాడు కాబట్టి నేను హార్వెస్టింగ్ బేబీ అంటుంటాను అండి ఇప్పుడు. సో దట్ ఈస్ వాట్. సో ఎవరైనా సరే అండి భోగి రోజు మాత్రం పిల్లలకి మాత్రం సరదాగా అంటారు బొమ్మలు కొలువు చేతులతో, చిన్న చిట్టి చేతులతో బొమ్మలు పెడతారు, చాలా బాగుంటుంది. సో ఇదే అండి మా ప్రస్తుతానికి మేము ఈ భోగి పాట అయిన తర్వాత సంక్రాంతి గురించి ఒక మంచి పాట అండి మీకోసం అండి, విని ఆనందించండి. ఒరే లేవరా, లేని అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే వెళ్ళి తీసురా, వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా.
స్వరాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. మంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలదిగో కనవేళ. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా. ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. నువ్వు ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వు ఆడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే. పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష. పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు. కదండి ఆ పాట, అద్భుతమైన పాట, శతమానం భవతి సినిమాలోది. పాడిన వారు అనురాగ్ కుల్కర్ని, రమ్య బెహ్రా, మోహన అండ్ రచించిన వారు శ్రీమణి. ఓకే, ఈ శతమానం భవతి సినిమా చూసినప్పుడు లక్ష్మి గారు మీరు మనకి ఇక్కడ ఉమ్మడి కుటుంబం ప్లస్ వాల్యూస్ అన్నమాట, ఫ్యామిలీ వాల్యూస్ ఎంత దూరంగా ఉంటుంది అనేది. అంటే అది కాకుండా విలేజ్ లో కదా, విలేజ్ వాతావరణమే కాకుండా కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే మర్చిపోకుండా మళ్ళీ ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరం కలుస్తాము, ఎక్కడెక్కడ వాళ్ళు ఎప్పుడు గొడవలు పడిన వాళ్ళు కూడా ఇలా కరెక్ట్గా నాకు తెలిసిన తర్వాత సంక్రాంతి మాత్రము కోడి పందాలప్పుడు గొడవలు పడతారు కదా. కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మళ్ళీ అందరూ కలిసిపోతారు. అదే ముక్కనం రోజు జస్ట్ నాన్ వెజ్ అంటే తినేవాళ్ళు నాన్ వెజ్ అది వండుతారు కదా, సో వాళ్ళందరూ కలుస్తారు ఎందుకంటే పంచుకుంటారు కూడా. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ యాక్చువల్గా ఒక ఫ్యామిలీలో అంటే జాయింట్ ఫ్యామిలీ అయినా సరే బ్రదర్స్ మధ్యలో కూడా గొడవలు, ఎందుకంటే ఈ కోడి పందాల్లో కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలానే ఇప్పుడంటే కోడి పందాలే కాకుండా నాకు తెలిసి నార్త్లో సమ్ అదర్ ఇవి కూడా జరుగుతాయి, ఎందుకంటే బుల్వి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా సౌత్లో కానీ. సో మనకి ఎస్పెషల్గా కోడి పందాలు. అదే కాకుండా ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం టెక్నాలజీకి ఎంత
మిస్ అవ్వడం కాదు, మనం ఎంత దానికి ఇమర్స్ అయిపోయామంటే వీడియో కాల్ చేయొచ్చు కదా, మనం వెళ్ళి చూడక్కర్లేదు కదా, వెళ్ళి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వీడియో కాల్తో ఐప్యాడ్లో లైవ్లో ఎలాగో మాట్లాడుతున్నాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అనుభవం అనేది ఏంటప్పటికి వెళ్ళి మనం అక్కడ అందరితో ఉంటే కనుక మనకి ఆ ఫీలింగే వేరే ఉంటుంది. కాదు, మనకి రీసెంట్గా వెళ్ళినప్పుడు మనకి ఆ ఫ్రెష్ గోరింటాకు తీసుకొచ్చి పెట్టుకోవడంలో ఆనందం, అందరికీ పెట్టడం ఒకటి, మనం పెట్టించుకోవడంలో ఒక ఆనందం, అది పండాక అందరం చూసుకోవడం, ఎవరిది ఎక్కువ బాగా పండింది, నాది ఎక్కువ బాగా పండిందని అలా మాట్లాడుకోవడం, జస్ట్ మామూలుగా ఫ్రెష్ గోరింటాకు ఇంకా మామూలుగా చందమామలాగా వేసుకోవడం. అది మధ్యలో ఏం పెట్టేదని చెప్పు, మధ్యలో డాట్స్ పెడతారు. డాట్స్ కాకుండా మొత్తం పెట్టే అరచేయి మొత్తం పెట్టినప్పుడు ఆ మధ్యలో డిజైన్ కోసం ఏం పెడతారు చెప్పు, ఆకులు తెచ్చి పెడతారు. ఆకులు తెచ్చి ఎస్పెషల్ కాకరకాయ ఉంటుంది కదా, దానికి బాగా ఇది వస్తుంది, షేప్స్ వస్తాయి దానికి బాగా, ఆకులు తెచ్చి అదే డిజైన్ పెట్టడము. అంటే మోస్ట్లీ అమ్మలే అమ్మలు పెట్టడం అసలు అంటే ఆ ఎక్స్పీరియన్స్ యూ కాంట్ మిస్ ఇట్ అనమాట. అది మీరు ఎంత ఐప్యాడ్లో చూసుకున్నా సరే అది ఆ టచ్ ఫీలింగ్ ఉంది చూసారా, అది మనకి ఎప్పటికీ రాదు. సో ఎవరిదైనా సరే అందరి ప్రేమలు అనేది ఎస్పెషల్గా ఇలాంటి టర్మ్లో అంటే అందరు కలిస్తే మాత్రము ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే మనం ఎస్పెషల్గా మనం కొంచెం మిస్ అవుతున్నాము. ఇయర్లీ వన్స్ వెళ్ళే వాళ్ళకి అది వేరే. సాయి నువ్వు మాత్రం చాలా లక్కీ, ఎందుకంటే కరెక్ట్ గా పండగ టైంలో వెళ్ళొచ్చాను, వచ్చేసాం. ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉన్నాయి, కాలేజీలో ఉన్నాయి. బట్ యు ఎంజాయ్డ్ 3 weeks. ఎగ్జాక్ట్లీ. ఎటు వెళ్ళాలన్నా అందరితో టైం స్పెండ్ చేయడము, ఎందుకంటే నాకు ఆ ఇయర్ మొత్తం ఆ మెమరీస్ తో మనం గడిపేస్తాం అనమాట. జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి అదొక వేరేగా ఉంటుంది. అందరితో మేము కలిసి ట్రిప్కి వెళ్ళాము. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీలో మాత్రం చాలా క్లియర్ గా చూపిస్తారు. అవును, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వాల్యూస్ ప్లస్ అందులో మీరు నాకు బాగా నచ్చింది ఏంటంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు అంత వైఫైలు ఏమి రావు. ఓ ఐదర్ చూస్తే టీవీ చూడాలి, లేకపోతే పేపర్ చదవాలి. ఉంటే కరెంట్ ఉంటుంది, ఇప్పుడు ఈ రోజుల్లో కరెంట్ ఉంటుంది, కానీ అదే ఇంటర్నెట్ కావాలంటే మీరు సెల్ ఫోన్ డేటాను వాడేసేయాలి. అది లేకపోతే మా పిల్లలిద్దరికి తీసుకోమన్నమాట, ఇంకా అక్కడ సెల్ ఫోన్ డేటా ఏం తీసుకోము. సో దే ఎంజాయ్ దట్ విత్ కజిన్స్ అనమాట. ఆ మూమెంట్స్ మన పిల్లలు ఎంజాయ్ చేస్తే విల్ బి హ్యాపీ. పేరెంట్స్ గా మనం చాలా హ్యాపీ. ఎప్పుడైనా పిల్లల ఫేస్ లో ఆనందం చూస్తే తల్లిదండ్రులకు ఇంకా సంతోషం అనిపిస్తుంది కదా. మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. అవును, బెస్ట్ డైరెక్షన్ కానీ అసలు వ్యూయింగ్ కానీ నేచర్ కూడా అసలు విలేజ్ అంతా పచ్చగా ఉంటుంది కదా, అది బాగా నచ్చింది. అసలు ఎన్నిసార్లు చూసినా కూడా ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. సో చూడడానికి కూడా మళ్ళీ చూడొచ్చండి, నేను మళ్ళీ అయినా చూస్తానండి, ఆ పాటల కోసం అన్నా చూస్తాను, ఎంజాయ్ చేస్తా. ఓకే, సో ఇంకొక పాట వేద్దామా? మనం సంక్రాంతి గురించి, భోగి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక సంక్రాంతి సాంగ్ వేసుకుందాము. ఇది విని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఈ పాట మీ అందరి కోసం. కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా,
ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు గొబ్బియలో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తున్నా పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలో తెచ్చిందే తుమ్మెద ఓయ్ కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం ఓయ్ 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 ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు విన్నారు కదండి, సంక్రాంతి వచ్చేసిందండి. ఇంకా ఒక్కరోజే భోగి అయ్యాక సంక్రాంతి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందా? అంతే కదా, సాయంత్రం ఇండియాలో వచ్చేసింది. ఇండియాలో వచ్చేసింది ఆల్రెడీ, అందరికి ఆల్రెడీ వంటలు వేసేసుంటారు. భోగి మంటలు కాదు, ఫస్ట్ మోగేది వాట్సాప్ మెసేజ్లు విషెస్ తోటి. కరెక్టే, కానీ అంటే కొంచెం ఇవన్నీ నువ్వు ఇందాక చెప్పా కదా మా విలేజ్లో అక్కడని లేని చోట మాత్రం పాపం 4ంటికి లేసేసి నైట్ రెడీ చేసి పెడతారు కదా. సో అంటే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు కదా, సో స్టార్ట్ అయిపోయింది. కానీ మా చెల్లె వాళ్ళ ఊర్లో కూడా అంటే పాకాల అటు పక్క తన వాళ్ళ హస్బెండ్ వాళ్ళది, మా మరిదిది. సో వాళ్ళ ఊర్లో కూడా అంతే, ఎక్కడ దొరుకుతాయో తెలియదు, అన్ని ఊర్ల నుంచి అన్ని చెక్కలు వస్తాయి, చాలా హైట్ చేస్తారు పెడతారు అనమాట. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మా చెల్లెలు ఎప్పుడు కూడా అత్తగారింటికి వెళ్తుంది, వాళ్ళకి నోవులు ఉంటాయి అనమాట. సో రియల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను కూడా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6-7 years మాత్రం నేను వెళ్ళాను, కానీ చాలా బాగుంటుంది విలేజ్ లో ఆ వాతావరణం వేరే అసలు. సో పొలాల్లో ఇళ్ళన్నీ పొలాల్లోనే ఉంటాయి, పెద్ద ఇళ్ళు వీళ్ళవి. సో అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే విలేజ్ లో మా ఊరు వెళ్ళింది వేరే, కానీ
వీళ్ళదంటే మొత్తం అంటే పొలాల్లో ఇల్లు ఉంటాం చూడు, దానికి ఆ ఇంపాక్ట్ అంటే ఆ స్మెల్ కానీ ఎంత బాగుండేదంటే చెట్లు గాలులు కానీ ఫ్రెష్ ఎయిర్ అండి అసలు టూ గుడ్. సో నేను ఎంజాయ్ చేసేది మాత్రము ఇక్కడ ఎక్కువ. అంటే చిన్నప్పుడు ఎంజాయ్ చేసింది అంటే అది ఊరు లోపల పొలాలేమో ఊరు అవతల, ఊరు లోపల ఇల్లు ఉండేవి. కానీ మా సిస్టర్ వాళ్ళ అత్తగారు ఊరు ఏంటంటే పాకాల్లో అంత ఏంటంటే చుట్టూ పొలాలే, ఇల్లు మొత్తం మధ్యలో ఉంటాయి, పొలాలు ఇల్లు మధ్యలో. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు రిసార్ట్స్ గుర్తొస్తున్నాయి ఈ మధ్యలో. ఇప్పుడు అలాంటి వాతావరణం చూడాలి అంటే రిసార్ట్ స్టైల్లో వెళ్ళాల్సిందే. సో నేను యాక్చువల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మనకి టాంటెక్స్ కి అప్కమింగ్ ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ మనం ఏంతో స్టార్ట్ చేస్తాం, సంక్రాంతి. ఎస్. సో మనకి సంక్రాంతి సంబరాలండి 2025ది. యాక్చువల్గా ఏంటంటే డేట్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పగలుగుతున్నాము. ఇంకా వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదు, అది టీబీడీ. సో ఇది మీరందరూ కూడా అండి లాక్ అంటే సేవ్ ద డేట్ అంటారు చూడండి, క్యాలెండర్ లో పెట్టేసుకోండి, డేట్ మార్క్ చేసుకోండి. చెప్పేస్తున్నాను, ఫిబ్రవరి 2nd. సో ఎస్, ఇంకో అంటే మన పండగ డిస్టర్బ్ అవ్వట్లేదు, అవ్వదు. 3 weeks. సో అందరూ క్యాలెండర్ లో మార్క్ చేసేసుకోండి, మీ ఫోన్ లో ఇప్పుడే రిమైండర్ పెట్టేసుకోండి. ఫిబ్రవరి 2nd అండి. ఇట్స్ ఫ్రీ ఈవెంట్ చేస్తున్నారు చంద్ర పొట్టిపాటి గారు టీం వాళ్ళు. సో బట్ ఏంటంటే ఈసారి కొత్తగా ఏం చేశారంటే RSVP అంటే మీరు ఎవరైతే మీరు ఈవెంట్కి వెళ్ళాలనుకున్నారో ఒక కోడ్ వస్తుంది మీకు. సో తొందరలో అంటే నెక్స్ట్ వీక్ మాది ఈ న్యూస్ ఎప్పుడు ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వస్తుంది, రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏంటంటే ఈ న్యూస్లో మీరు తప్పకుండా చూసి మీరు సేవ్ ద డేట్ కాబట్టి ఆ ఈవెంట్ తప్పకుండా మీరు విచ్చేయాలని కోరుకుంటున్నాము. సో ఇది మొత్తం మనందరి కోసం అన్నమాట ఈ ఈవెంట్ చేస్తున్నారు. స్పెషల్ అండి, మీకు ఇంకా కొత్త అంటే ఎట్లా అంటే గెస్టులు రావటం ఉంటుంది. సో ఇట్స్ ఫ్రీ ఈవెంట్ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా, ఇది కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి 6 PM వరకు అనమాట ఈ ప్రోగ్రామ్. వావ్. సో మీరందరూ కూడా రావాలని మా తరఫున అంటే మా టాంటెక్స్ తరఫున మేము అందరినీ కోరుకుంటున్నామండి. సో సాయి, నేనైతే ట్యూస్డే రాంగానే యూనివర్స్లో వెంటనే లాక్ చేసేస్తాను. లాక్ చేసేయడం అండి. ఫస్ట్ RSVP అంటే దానికి లాక్ చేసేసుకుని ఆ కోడ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రిజర్వ్ చేసేసుకోండి, రిజిస్టర్ చేసేసుకోండి. ఏది సైన్ అప్ చేయాలంటే అది చేసుకుంటే మన టాంటెక్స్ కల్చరల్ ఈవెంట్ అది కూడా మీకు సూన్ వస్తుందండి. యాక్చువల్గా మోస్ట్లీ ఏంటంటే మీకు ట్యూస్డే రోజు కల్చర్ చైర్ నుంచి అంటే ఈ న్యూస్లోనే వస్తుంది మీకు. సో మీ అంటే టోటల్గా ఏంటంటే ఈ ఈవెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. సో ఇది స్పెషల్గా ఈ సంవత్సరం మొదలుపెట్టే ఫస్ట్ పండగ మన టాంటెక్స్ నుంచి అండి. అలానే మీరు లైఫ్ మెంబర్ కావాలంటే కూడా మంచి ఆపర్చునిటీ .orgకి వెళ్ళచ్చు. అలానే యాన్యువల్ మెంబర్స్ కూడా అండి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సో మీరు ఆ రోజు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ దగ్గర మీరు యాన్యువల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లైఫ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో డోంట్ మిస్ ద ఈవెంట్. ఉన్నాయండి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. ఫ్రీ ఈవెంట్ అందుకని చెప్తున్నాను మళ్ళీ. ఫ్రీ ఈవెంట్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని మంచిగా వాడుకోండి. ఎస్. సో మనం ఏ పాట మొదలెడదాం, మళ్ళీ నెక్స్ట్ ఏ పాట వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు రీసెంట్గా కొత్త మూవీ సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. అదే సంక్రాంతికి వచ్చేస్తున్నాం. మనకి ఇష్టమైన హీరోదండి ఇది, మన ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎస్, ఫన్నీగా ఉంటుంది. ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో, రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. గొబ్బి
Girls, girls, girls. No dangal. Celebrate the Pongal. It's an attitude Pongal. It's a blockbuster Pongal. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందండి? మంచి సూపర్ బీచ్ సాంగ్ కదా. ఎవరు పాడారు తెలుసా? సాయి వెంకట్ కాదు, నేను చెప్తారా? వద్దు, పర్వాలేదు. విక్టరీ వెంకటేష్. విక్టరీ. సో ఈ సాంగ్ అది రామ్ జోగయ్య శాస్త్రి గారు రాసినట్టున్నారు. ఎస్, రామ్ జోగయ్య శాస్త్రి ఇంగ్లీష్ పదాలు వాడతారు బాగా. కాదు, నాకు ఆ పాటలో ఏంటది, నో దంగల్ లెట్స్ పొంగల్, అసలు ఎలా మిక్స్ చేశారు, ఎలా రైమ్ చేశారు అసలు. అందుకని చెప్పింది సాంగ్. అది కాకుండా మన వెంకటేష్ పాడినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ మూవీలో కూడా మనకి కొంచెం సాంగ్ మనం చూస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ, అంటే నేను ఇంకా చూడలేదు మూవీ, ఐఎమ్ రెడీ టు గో టు ద మూవీ ఆల్సో. ఈసారి వదిలేటట్లు లెట్స్ గో పొంగల్. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా వెంకటేష్ మూవీ. సో నాకు ఫన్నీగా ఉంటుంది ఆయన్ని చేసిన మూవీ కదా. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో వైలెన్స్ ఫైటింగ్లు కాకుండా కొంచెం ఫన్ కావాలి, ఫ్రస్ట్రేషన్ అది అయిపోయింది, F3 అయిపోయింది. కానీ ఏంటంటే మనకి నేను రెజల్యూషన్ రాసుకుంది కూడా, అంటే ఎంతవరకు చేయగలుగుతా నాకు తెలియదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటుంటే ఎందుకు వస్తుందో తెలియదు, అప్పుడప్పుడు వస్తుంది అన్నమాట కోపము. అప్పుడప్పుడు ఓకే. ఆ కోపాన్ని కూడా తగ్గించుకోవాలంటే ఇట్లా కొంచెం ఫన్ గా, అంటే మనం ఎంత నవ్వుతున్నా కూడా ఎక్కడో అట్లా అలా కొంచెం ట్రిగర్ అయిపోతుంది అంతే. సో సడన్ గా రైజ్ అయిపోతా ఉంటుంది. సో అది గుడ్ కాదనుకుంటాను, ప్రతి ఇయర్ అనుకుంటా, అబ్బా ఈ సంవత్సరం కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా ఉందాం అనుకుంటాను. ఉండను అది, ఐ డోంట్ నో. సో అది ఫేట్. మన మనుషులం కదా. సో మన వాయిస్ ఎప్పుడు కంట్రోల్ అవ్వదు. కాదు, అది మన మనుషులు. అయిపోతా ఉంటే ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడ్డా, దాని గురించి ఎక్కువ ఆలోచించినా, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా అదొక ఎమోషన్ వచ్చేస్తుంది అనమాట. ఐదర్ ఏడుపు వస్తుంది, ఆర్ కోపం వస్తుంది, ఆర్ వేరే వాళ్ళు నరుస్తూ ఉంటాం. ఏడిస్తే బాగుండదు కదా అని చెప్పి కోపంతో ఇంకోళ్ళు నరుస్తూ ఉంటాం. ఎవరు ఉంటారా అని ఆలోచించుకుంటాం, మనకు మనమే తిట్టుకుంటుంటాం. అది సో లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి అంతే మనసులో మొరబెట్టేసుకుంటే ఆయన వింటారు కదా అనుకుంటాం అంతే. సో మీరు అంటే ఇది కూడా ఏంటంటే మనం రెజల్యూషన్లో అట్లా ఒకటి, అది ఇందాక అన్నాను కదా, రెజల్యూషన్లో ఒకటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఎంత చేయగలిగితే ఓపిక ఉన్నంత వరకు చేయండి. ఎందుకంటే అంటే అది మీకేంటే సాటిస్ఫాక్షన్. నాకైతే ఎప్పుడు కూడా ఏంటంటే, నేను ఎక్కడన్నా ఏదన్నా అనుకున్నది నేను చేయలేకపోతే మాత్రం పిచ్చ కోపం వస్తుంటే, ఎందుకు చేయలేదు, నేను ఎట్లన్నా చేయాలనేది ఉంటుందని. సో అదొకటి రీజన్ కూడా ఉంటుంది నాకు, అంటే నా కోపానికి కంట్రోల్ చేసుకోవడానికి. సో అదే కనుక నేను ఇట్లా వాలంటరీగా కానీ, సో ఎవరికైనా హెల్ప్ చేస్తా అంటే చేయాలనుకుని చేయలేకపోయాను అనుకో, అప్పుడు ఇంకా బాధ. ప్రామిస్ చేసుకున్నాను, నేను ప్రామిస్ చేయలేకపోయినాను, అదొకటి ఉండిపోతుంది. అంటే అట్లా లోపలే మనకి తినేస్తుంది అంటారు చూసారా, ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్ అని ఫీలింగ్ వస్తుంది. సో అంటే మనం సంపాదించే దాంట్లో నేను మొత్తం మన పైన అట్లీస్ట్ ఒక 10% మనం ఏదో ఒక మంచి పనికి వాడితే చాలా, అంటే పీపుల్కి అదేంటంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి, కానీ అవసరం లేని అడిగాడంటే కూడా ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించినా కూడా వేస్ట్, మనకి టైం వేస్ట్. ఎందుకు అది ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, లేని వాడికి ఏంటంటే, లేనివాడు అంటామంటే ఏముంటదు, ఓన్లీ ఏంటంటే హెల్త్ వాళ్ళకి అవసరం కాబట్టి కానీ హెల్త్ లో కొన్ని విషయాల్లో ఫైనాన్స్
financial గా help కొంచెం కావాలి. కావాల్సి వస్తుంది. Yeah. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసామనుకో కొంచెం లైఫ్ అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది నేను ఎప్పుడు అంటే ఎంతమంది ఎప్పటి నుంచో చేస్తున్నాను, స్టిల్ ఐఎమ్ డూయింగ్ దట్ వన్. అదొక్కటి మాత్రం నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్. అంటే నాకు అనిపించేది ఏంటంటే నేను ఒక మనిషికి నాకు చేతనంత చేస్తున్నాను కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను 10 మందికి చెప్పగలుగుతాను, అవును ఓకే నేను చేశాను, మీరు చేయాలని లేదు, బట్ ట్రై చేయండి మీ టైంని. అంతే. సో ఇదే ఇందాక మన యోగాలు అనుకున్నాను కదా, ఆ యోగాలని పక్కన పెట్టేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో నేను ఎక్కువ ఆలోచిస్తాను, రేపు వాళ్ళకి ఏదైనా చేసి పెడితే బాగుంది. ఎస్పెషల్ కుకింగ్ ఒకటి, కుకింగ్ కానీ ఇప్పుడు మనం అన్నీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మన తిండి గురించి అనుకున్నాం, గుర్తున్నాం కదా. ఫస్ట్ ఫుడ్ ఈజ్ మెయిన్ ప్రయారిటీ మనకి. యాక్చువల్గా డే బిఫోర్ ఎస్టర్డే పండుగ వస్తుంది కదా, సో ఇండియా నుంచి తెప్పించుకోవడం ఎందుకు, అంటే ఎవ్రీ చేస్తాను. సో ఈసారి కూడా ఏంటంటే అరిసెలు, కొబ్బరి బూరెలు, మురుకులు, చక్రాలు, అంటే చక్రాలు వేరే, మురుకులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే రిబ్బన్ పకోడీలు. సో ఇవన్నీ చేసిన మధ్యాహ్నం మొదలుపెట్టాను, ఆఫ్టర్ లంచ్ మొదలెడితే రాత్రి 7 అయింది నాకు. తర్వాత అనిపించింది ఇంత కష్టపడి చేశాను కదా, అంటే తినరా అన్నారు, కానీ ఏంటంటే శ్రమ అయింది. తర్వాత బాడీ పెయిన్స్ వచ్చినాయి. ఈ చలిలో మన బ్యాడ్ సారీ టోటల్ ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడు కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవ్వగానే మాకు ఫ్రీజింగ్ స్నోతో వెల్కమ్ చేసింది అనమాట 2025 US. డోర్లు తీలే మనము చేస్తాం, ఆ స్మెల్ ఆయిల్ స్మెల్ తోటి మా అమ్మాయి అయితే మమ్మీ విండోస్ తీయలేరు, ఏం చేయలేరు, ఏం లేదు కదా. బట్ ఏంటంటే సంక్రాంతి పిండి వంటలు అయిపోయాను. నిన్న అదే మా వరుణ్ది ఈరోజు బర్త్డే కదా, నేను ఎర్లీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది, స్టార్టెడ్ హాఫ్ అయిపోయినాయి కూడా ఐటమ్స్, టేస్టీగా ఉన్నాయి. సో బర్త్డేతో పాటు సంక్రాంతి పండగ కూడా మాకు స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. ఇప్పుడు 12th నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మేము సెలబ్రేట్ 5 days చేసుకుంటాం. వావ్. అందరు 3 days మేము 5 days చేసుకుంటాం. మీరు బర్త్డే వీక్ చేయట్లా, 7 days చేయట్లేదు? లేదు స్కూల్ ఉంది అది, స్కూల్లో కూడా వాడు ఇవ్వాలి కదా, సో అందుకే నాకు ఆ డేట్ కూడా కౌంట్ చేస్తాను. కరెక్టే. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అనమాట. సాయి, సంక్రాంతికి నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు. సంక్రాంతికి నేనేం చేయదలుచుకున్నాను, ఇండియా నుంచి తెచ్చిన స్వీట్లు హాట్లు తినదలుచుకున్నాను. ఎక్కువ తినకు, పనిచేసాయి. అది ఎలాగో చేసేస్తున్నాము, అదే పని చేశాను. 50% అందరికి పెట్టేసి ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సంక్రాంతి పండగకి మాకు కూడా ఫ్రెష్ స్వీట్స్ వచ్చినాయి, ఇండియా నుంచి వచ్చినాయి అనే హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. మన అమ్మలు చేసి పెడతారు, అదే అంతే. ఆ హ్యాపీ ఫీలింగ్ తో మేము గడిపేస్తున్నాం అనమాట, చక్కగా రిలాక్సింగ్. అంతే, ఏం లేదు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టామని అనుకోరు తల్లి అంటే పేరెంట్స్కి ఎప్పుడు ఏంటంటే అమ్మలకి ఏమంటారు, అబ్బా ఇంకా నేను అదే అనుకుంటాను, అబ్బా ఇంకా అడిగితే బాగుంది, ఇంకా ఎక్కువ అనుకుంటాను, ఇంకా ఏం అడుగుతారా అనే ఆలోచన ఉంటుంది చూసారా. మా పిల్లలు వచ్చినప్పుడు కూడా అదే అంటారు, అంటే వాళ్ళకి హోమ్ ఫుడ్ కావాలి, బయట ఉండి వచ్చేసరికి ఇంట్లో చేసింది అమ్మ చేసింది కావాలి. అవును, ఏ టైం అయినా అంతే. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంట్లో టొమాటో పప్పు వేసి ఏదైనా ఫ్రై చేసి పెట్టినా సరే వాళ్ళు తృప్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ పెరుగన్నం పెట్టినా చాలు, పెరుగన్నం కొంచెం పచ్చడి చాలు. మీరు నమ్మరు, ఎందుకంటే మేము ట్రావెల్ చేసి అక్కడ అన్నీ బ్రెడ్లు ఇయ్యే కదా, ఇంటికి వచ్చాక హాట్ రైస్ ఫ్రెష్ ఆవకాయ వేసుకుని తింటే నెయ్యి, ఆ చల్లిలో కారంగా తింటే అసలు అమృతంలాగా అనిపించింది నిజంగా. 2 రోజులు ఏమి ఫ్లైట్లో ఏం తినలేక వచ్చినప్పుడు తినలేకపోతాము, అదే అంటే ఆ టేస్ట్ మనకి ఇంట్లో రైస్ ఏదైనా కారంగా తింటే అమృతం అనిపిస్తుంది చూసారా. నిజంగా అనిపించింది ఆ రోజు మాత్రం. ఆ నైట్ వచ్చాక ఎంత కష్టంలో అయినా సూట్ కేసులు ఆడబడేసి ముందు రైస్ పెట్టుకుని అంతే అసలు అందరం మొత్తం అయిపోయింది అనమాట. తర్వాత సంగతి తర్వాత అదనమాట మా ఎంజాయ్మెంట్ ఇప్పటికి. మనము ఒకటి సాంగ్ మంగ్లీది ఒకటి సూపర్ సాంగ్ అని విన్నాను. అవునా? కాదండి, ఆ సాంగ్ కి చూస్తే అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. మంగ్లీ పాడిన పాటలు కూడా అలానే అన్ని చాలా అసలు ప్రైవేట్ సాంగ్సే కానీ ఈ సాంగ్ మీ అందరి కోసం అండి. మేము అన్ని సంక్రాంతి పాటలే వేస్తున్నాం అనుకోవద్దు, ఎందుకంటే మనం ఈ పండగతో మనం మొదలు పెడుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా సంక్రాంతి
అప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాము, కాకపోతే ఆ మెమరీస్ అన్నీ మీకు గుర్తు చేస్తున్నాం అనమాట. స్టూడియోకి మీరు కాల్ చేయొచ్చండి. కాల్ చేసి నెంబర్ 9725019390 అండి. తప్పకుండా స్టూడియోకి కాల్ చేయండి. మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే చెప్తే మేము ప్లే చేస్తామండి. తప్పకుండా అండి. సో ఈ పాట మీకోసం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై కాలర్ ఆన్ ఎయిర్ వస్తున్నారండి, తీసుకుందాం. హలో హలో అండి. మాధవి. హలో అండి. ఎవరండి మాట్లాడేది? మాధవి. నా పేరు మాధవి అండి. హలో రేడియో చైర్. కంగ్రాచులేషన్ మాధవి. లక్ష్మిని మాట్లాడుతున్నాను. హలో అండి లక్ష్మి గారు. హలో, నేను ఆర్జే సాయి అండి. నీ వాయిస్ గుర్తుపట్టి అందుకని మాధవి అన్నాను. నేను అందరికి తెలియాలి కదా అని ఎవరన్నా అడిగాను. సో చెప్పండి, మీ సంక్రాంతి రెజల్యూషన్స్ కానీ ఈ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీది? రిజల్యూషన్స్ లాగా ఏం లేదు, జస్ట్ అంటే హ్యాపీగా అట్లా ఉన్నాము అంతే. జస్ట్ కొంచెం అంటే అంటే అందరిలోనూ కొంచెం పాజిటివిటీ ఎక్కువ చూస్తా, కొంచెం నెగిటివిటీ అనేది పక్కకు పెట్టేద్దాము అని. వెరీ ఇంపార్టెంట్ రెజల్యూషన్. పర్సన్ లోను పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కరెక్ట్. నెగిటివ్ అనేది ఇగ్నోర్ చేసేద్దామని కంప్లీట్ గా. ఎస్, వెరీ 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 గుడ్ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే అదేదో మనం అది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయాలి అని కాదు, అట్లీస్ట్ గుడ్ స్టార్ట్. ఎస్. సో ఇంకేమనుకుంటున్నాను మాధవి నెక్స్ట్? సో ఈ రేడియో షోస్ వి ఆల్రెడీ స్టార్టెడ్, ఇది ఫస్ట్ షో నీ టర్మ్లో, కరెక్ట్ కదా? అవునండి. సార్ ఈసారి మాధవి గారు మీరు కూడా మాతో పాటు షోకి వచ్చి అందరం లైవ్ షో అవుట్ చేద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఐ థింక్ నెక్స్ట్ ఏ సెగ్మెంట్ అన్నా కూడా మనం చూసుకోవచ్చు. రేపు ఫిబ్రవరిలో కానీ ఏ మంత్ ఒకటి అనుకున్నా కూడా బాగానే ఉంటుందండి. మనకి చాలా ఆల్రెడీ అంటే మంత్ ఒకటి చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యు ఆర్ ఆల్సో వాంట్ టు జాయిన్, సో విల్ డూ ఎట్ 2 shows ఇన్ దట్. మంత్ 2 shows చేయొచ్చు మనము. తప్పకుండా అండి, తప్పకుండా. మార్చిలో చేద్దామంటే మహిళా సాధికారత మీద చేయొచ్చు మనం. ఎట్లా ఎనీ టాపిక్ ఏదైనా కూడా. పండుగల మీద మనకి చాలా పండుగలు పండుగ, ప్రతి నెల పండుగ ఒకటి ఉంది మాధవి గారు. సో మన అంటే పండగని అంటే ప్రతి నెల మనకు వచ్చే పండుగలు మేము యాడ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఏమిటంటే సంక్రాంతి గురించి ఎక్కువగా ఉంది కాబట్టి, సో 3 రోజుల పండుగలు కాబట్టి మేము మనకి కలిపి చేస్తున్నాము. సో నీకేదైనా ఇష్టమైన పాట ఏదైనా ఉంటే చెప్పు సార్ మాధవి. మీరు ఆల్రెడీ వేశారండి. నాకు మోహన్ బాబు గారి పాట సంక్రాంతి వచ్చింది అన్న పాట అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందరికి ఇష్టం. మీరు ఆల్రెడీ వేసేసారు ఆ పాట. ఇంకో పాట ఏమన్నా సంక్రాంతి గురించి కాకుండా? సంక్రాంతి గురించి కాకుండా అంటే ఐ థింక్ ఏది ఏ పల్లెటూరు అయినా కూడా, పల్లెటూరు పాట అయినా కూడా బేస్డ్ పాట నాకు బాగా నచ్చింది. నాకు భూమిక పాట మౌనంగానే ఎదగమని అనే పాట అంటే చాలా. ఓ మై గాడ్, దట్స్ అది మోటివేషనల్ సాంగ్. మేము డెఫినెట్గా ప్లే చేస్తాం. లాస్ట్లో ఫ్యూ మినిట్స్ ఉంటుంది, ఆ టైంలో ఈ పాట న్యూ ఇయర్ రెజల్యూషన్స్కి మనకి మోటివేషన్ కింద ప్లే చేద్దాం తప్పకుండా. వన్స్ అగైన్ గుడ్ లక్ మాధవి. And wish you a happy new year and happy Pongal andi. Happy Pongal. Thank you మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ డూయింగ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్స్ అండి. శ్రోతలందరికీ మాధవి గారి తరఫు నుంచి కూడా హ్యాపీ పొంగల్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. Yes. Thank you. ఆనందాలకు సంక్రాంతి చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెన వేశావు.
తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోన సీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి, సంతోషాలకే శ్రీకారం చుట్టి, తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి, పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. ఏరువాక ఎదల మీద పంటలు తీసి, సంచార జాతికింత దానం చేసి, గోమాత భూమాతల పూజలు చేసి, హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి, ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. సో ఈ పాట మీకు ఏం గుర్తొస్తుందండి సాయి? అసలు నీకు నాకైతే ముగ్గులు అదే కదా, మనం ముగ్గుల గురించి మాట్లాడుకోలేదు కదా. కదా, నేను ఇందాక నుంచి రథం ముగ్గు అదే గుర్తొస్తుంది. లాస్ట్ లో వస్తుంది. సూర్యభగవాన్ని అంటే ఊర్లో తిప్పుతారు కదా, రథం ముగ్గు ఎక్కడ స్టార్ట్, మనం రథంతో అంటే బిగినింగ్ ఫస్ట్ పై నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఎండ ఎక్కడ దాకా వెళ్తా ముగ్గేసుకుంటే పోతూనే ఉంటారు. అదే. సో చిన్నప్పుడు మా మమ్మీ ఒక స్టోరీ చెప్పేది, రోడ్ అంతా అక్కడ దాకా వెళ్ళమాకమ్మా తప్పిపోయారంట చిన్న, అంటే వాళ్ళ ఊర్లో అలా జరిగిందని మమ్మీ చెప్పింది. అంటే ఇట్లా గీసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు కదా, లైన్లు పెట్టుకుంటే అలా వెళ్ళిపోవడం. అది మా దగ్గర టెంపుల్ ఉందన్నమాట, టెంపుల్ వరకు తీసుకుపోయేదాన్ని. అట్లా మేము అంటే మా వీధిలో కొందరు అట్లా వెళ్ళేవాళ్ళము. సో మా మమ్మీ అనమాట ఏదో ఒకటి వస్తుంటాయి అని, సో అది తప్పిపోతారు అనేవారు అనమాట. సో అది ఇప్పుడు నాకు రథవనంగా అది గుర్తొచ్చింది. నెల రోజులు అవును అసలు ఏకధాటిగా రోడ్లు ఊడటం, దాని మీద నిజంగా పోటీ పడి మరీ వేస్తారు. ముగ్గు పిండి అయితే అంటే మా మమ్మీ అంటే ముగ్గుని ముగ్గు పిండి అనేవాళ్ళు అనమాట. సో దాన్ని మళ్ళీ సన్నగా జల్లించమని గోల్ చేసేదని. అమ్మ నాకేటా కష్టంగా బరకుంటది మెత్తగా అంటే రాతి కదా అది, స్టోన్ తో చేస్తాను పిండి ముగ్గుని అనమాట. సో మా మమ్మీ జల్లించమని నేను సపరేట్ కలర్స్ గోల్ చేసి కలర్స్ కొనుక్కునేదాన్ని. లాస్ట్ ఒక 5 days మాత్రం కలర్స్ ముగ్గులు వేస్తారు. అలకటము, రోడ్ అలికేదాన్ని. రోడ్ అలికి మళ్ళీ ఆ ప్యాడ్ ఏంటంటే మాకు పాలు పోసా అని తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. మళ్ళీ బకెట్లో కలిపి బకెట్లు మళ్ళీ పనికిరావు. మా మమ్మీ ఏమో పెయింట్ డబ్బాలు ఇచ్చి అందులో కలిపి మమ్మీ నిజంగా అనకూడదు కానీ మమ్మీ అక్కడంతా ఊడ్చేవారు. కానీ
ఆవిడకి ఏంటంటే ప్రాణం గిలగలు కొట్టి, ఎందుకంటే పాపం కష్టపడి అంటే చదువుకుంటున్నాం కదా, కష్టపడి రాత్రి 11-12 వరకు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ అంటే అదేంటే తల్లి ప్రేమ ఉంటుంది కదా, పాపం అంత పిల్లలు అంత కష్టం అవసరమా అన్నట్టు అందరూ మాట్లాడుకున్నారు. మన పిల్లలు వేస్తూనే ఉంటారు, మనం తొడవాల్సింది ఏ రోజుకి ఆ రోజు ముగ్గు పెట్టాల్సిందే. సో మాది పెద్దగా ఉంటుంది అన్నమాట, మొత్తం చుట్టూ ఇంటి చుట్టూ ముగ్గులు వేయాల్సి వచ్చేది. సో మా చెల్లెలేమో ఎక్కువ లోపల వేసేది చిన్న చిన్నగా, మమ్మీ ఎక్కువగా గీతలు ఎక్కువ వేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళకి బాగా గీతలు అలవాటు, వేళ్లతోటి అట్లా ముగ్గుని అట్లా. నాకు గీతల ముగ్గు అనగా చిరాకైన ముగ్గు, మనకి చుక్కలే కావాలి. అది ఎంత పెద్ద ముగ్గు అయినా సరే చుక్కల ముగ్గు అయితే అసలు అట్లా వెళ్ళిపోయేదాన్ని, 75 వరకు వెళ్ళిపోయేదాన్ని ముగ్గు చుక్కలు. అంత పెద్ద ముగ్గు కూడా పెట్టేది అనమాట. నేను ఓన్ గా వేసుకునేదాన్ని ముగ్గుని. సో బుక్ లో చేసుకుని మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడ వేసేదాన్ని. సో ఎందుకంటే డైరెక్ట్ కష్టం కదా. సో ఇది మాత్రం ముగ్గులు మాత్రం సాయి నువ్వు మొన్న ఎంజాయ్ చేసి వచ్చి ఉంటావు సాయి, నేను మిస్ అయ్యాను సాయి. ఇప్పుడు వెళ్దాన్ని, అయిపోయింది సంక్రాంతి అయిపోయింది, మనం ఇంట్లో వేసుకుందాం. అవును, ఇంట్లోనే ఇక్కడే వేసేసుకుంటున్నాం, ఇక్కడ కూడా వేస్తున్నారు. ఇక్కడ వేసినా కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే కలర్స్ వేస్తే ఇంట్లో కూర్చుని పొడి. ఇప్పుడు 4 రోజులు ఏం చేయలేము, అంతా స్నో పడింది కాబట్టి మనం అది కూడా చేయలేము. నేను గ్యారేజ్ లో వేద్దామని డిసైడ్ అయ్యాను. గ్యారేజ్ మళ్ళీ కడగాలి కదా, కడుగుతుంది కదా అని ఆలోచిస్తా ఉంటాను ప్రతిసారి. మళ్ళీ కార్లో వెళ్ళాలి కదా, మళ్ళీ ఏం చేస్తానంటే ఒక లిక్విడ్ ఉంటుంది అన్నమాట, ఆ లిక్విడ్ వేసి మళ్ళీ నేనే కడుక్కోవాలి. అంతే, మన పర్మిషన్ ఉండదు కాబట్టి బాగా డబుల్ పని చెయ్యాలా అనుకుంటాను, కానీ వేస్తా. చిన్న ముగ్గైనా సరే కలర్స్ వేసుకుని చిన్న గొబ్బెమ్మ చేశాను నేను, క్లే తో గొబ్బెమ్మ చేసి పెట్టుకున్నాను. ఈసారి అంటే లాస్ట్ ఇయర్ విహాతో చేయించలేదు కదా, ఈసారి విహాకి భోగి పండ్లు ఎలా పోస్తాము, ఈసారి విహా తోటి పూలన్నీ వేయించి గొబ్బెమ్మ పెట్టిద్దాం అని డిసైడ్ అయ్యాను నేను. సో ఐ డోంట్ నో అది ఎట్లా చేస్తుందని, క్లే కాబట్టి ఇట్స్ ఓకే, పర్వాలా, చేతికి మంటది కాబట్టి మనకు దొరుకుతున్నాయి తెలుసు కదా, గొబ్బెళ్ళు కూడా దొరుకుతున్నాయి, పిడకలు కూడా దొరుకుతున్నాయి లక్ష్మి గారు. ఇక్కడ హోమ్ డిపోలో వీటిలో కూడా దొరుకుతున్నాయి విన్నాను నేను. తెచ్చి దాన్ని నీళ్లు పోసి డ్రై తీసుకొచ్చి నీళ్లు పోసి మన గొబ్బెమ్మలు పెడుతున్నారు. సో మనకి అంత ఆప్షన్ లేదు, వద్దులే. కానీ రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ గొబ్బిళ్ళు వేసి ఇదివరకు పిడకల్లో ఆ పిడకలు మనం పరమాణం చేయడానికి రథసప్తమికి రోజు కంపల్సరీగా ఆ పిడకలు వెలిగించి దానిపైన పరమాణం చేయడం జరుగుతుంది సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టడానికి. కానీ ఇప్పుడు చిక్కుడు దాంతో షోల్డర్స్ మీద పెట్టుకోమనే వాళ్ళు ఆకుల్ని, చిక్కుడు ఆకులతో స్నానం చేయమంటారు. తర్వాత జిల్లేడు ఆకులు, చిక్కుడు అంటే ఇక జిల్లేడు అనేది సేఫ్ కాదని చెప్పి చిక్కుడు ఆకులు, జిల్లేడు అంటే మంచిది కాదు కదా, అదేమన్నా అయితే కనుక. నాకు రిమెంబర్ చిక్కుడే మా మమ్మీ. మేము జిల్లేడాకులు దొరికే పొద్దున్నే బండి పట్టుకుని అలా తీసుకుని తక్కువ జిల్లేడు, సో చిక్కుడు అయితే దొరికేది. అది కానీ ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్డ్ ఏంటంటే అక్కడ ఇప్పుడు పిడకలతో ప్రమిదలు కూడా చేస్తున్నారు. వస్తాయి ఎందుకు కాదు, గోబర్ గ్యాస్ దీపాలు వెలిగించడానికి ఏముంది. కానీ ఎంత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది అంటే నాకు, నథింగ్ ఈస్ గోయింగ్ టు వేస్ట్. ఇప్పుడు నేచర్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, ఎందుకంటే నేచర్ ని ఇదివరకు ఎలా అయితే మనం అంటే ఆ పేడని ఎలా అలికి అన్ని చేయడం చలికాలంలో ఎస్పెషల్లీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉండేవి అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అవన్నీ రివైజ్ చేసుకుంటున్నారు. ఎలా అయితే నాకు అమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట, పాతకాలం సినిమాలు చూస్తే మీరు శారీలు బ్లౌజులు డిఫరెంట్గా ఉంటాయి, లాంగ్ బ్లౌజెస్ మళ్ళీ వచ్చినాయి, ఆ డిజైన్స్ వచ్చినాయి, అలాగే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అంతే. సో అంటే లాస్ట్ ఇంకా ఐ థింక్ మనకి ఒక 1 minute ఉంది. అవును కదా, మనకి మనం అలా కబుర్లు చెప్పుకుంటా ఉంటే టైం అయిపోతుంది. సో నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పదలుచుకున్నా అంటే సంక్రాంతి సంబరాలండి 2025. సో ఇంకా వెన్యూ డిసైడ్ కాలేదు, బట్ డేట్ మాత్రము మీరు సేవ్ చేసుకోండి. అది కూడా సండే నాడు February 2nd, 2025. టైమింగ్స్ కూడా అండి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 6 PM వరకు. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. మీకు ఈ న్యూస్లో మాత్రం ఈ ట్యూస్డే అండ్ ఫ్రైడే నాడు వస్తుంది. సో అంటే కంటిన్యూస్గా వస్తుంది అనమాట ఈ ఫ్లైయరు. మీరు తప్పకుండా RSVP చేయాలండి, లేకపోతే ఎంట్రీ లేదండి. సో మీ అందరికీ కోసం అండి మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మా అందరి తరఫున, అంటే టాంటెక్స్ తరఫున. అలానే సాయి, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే? తప్పకుండా
విష్ యూ ఆల్ వండర్ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ అండి. అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ అండ్ స్టే సేఫ్. విష్ యూ వెరీ 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 హ్యాపీ లాంగ్ వీకెండ్. మనకి లాంగ్ వీకెండ్ లేదు సంక్రాంతికి, ఉండదు కాబట్టి ప్రెసిడెంట్స్ డే వస్తుంది, కానీ అది 1 వీక్ తర్వాత. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. టేక్ కేర్ అండ్ మళ్ళీ కలిసినప్పుడు మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తున్నాం. అంతవరకు సెలవు. మాధవి, ఈ సాంగ్ అంటే మన రేడియో ఇంకొక నిమిషం మాత్రమే రేడియో చైర్ కోసము. సో మాధవి, ఈ సాంగ్ నీ కోసం, నీకు ఇష్టమైన సాంగ్. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. అపజయాలు